ఈరోజు రెసిపీ వేడంగి రుచుల వారి రెసిపీ ఇది మనము వెజ్ హలీం తయారు చేయబోతున్నాము. వెజ్ హలీం గురించి ఈరోజు మీకు కొద్దిగా వివరంగా చెప్తాను. వెజ్ హలీం గురించి కావాల్సిన పదార్థాలు: 1 శనగపప్పు, దొడ్డు రవ్వ, సోయాబీన్, ఎర్రపప్పు, గుండుపప్పు, పెసరపప్పు, ఇలాచీ, లవంగ, పట్ట, సాజీరా, మిరియాలు మరియు తోక మిరియాలు అంటే కవాబ్ చీని. ఇవి ఇంగ్రీడియంట్స్ మనం వాడుకోవడానికి. ఇవి వెజ్లో కావలసిన పదార్థం: వెజిటబుల్కి మిరపకాయలు, బీన్స్ అండ్ క్యారెట్, చిలకడ దుంపు వాడచ్చు, ఆలుగడ్డ కూడా వాడుకోవచ్చు మనము. కానీ ఇది ప్రస్తుతము ఇవి వాడుతున్నాం కాబట్టి ఒకటి. దీనిలో మరొక ఐటమ్ ఉన్నది, స్పెషల్ ఐటమ్, ఇప్పుడే మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇది మన పనస పొట్టు. ఇది పనస పొట్టును వేసి ఈరోజు వెజ్ హలీం తయారు చేస్తాం. పనస ముక్కలు వీటిని ఉడకపెట్టుకోవాలి, మీరు చూపిస్తాను. వీటిని కొద్దిసేపు నానబెట్టుకుందాం. పప్పులన్నీ తీసి నానబెట్టుకుందాం. పప్పులన్నీ తీసేసేయండి. అన్ని పప్పులు నీళ్లు పోసేయండి. నీళ్లు పోసి కొంచెంసేపు నానబెట్టుకుని, అలాగే 5 కప్పులు నీళ్లు పోసాను, నానబెట్టాను. అలానే దాంట్లో సోయాబీన్ వేసేస్తున్నాను. సోయాబీన్ కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఇందాక నానబెట్టుకున్నవన్నీ తీసి ఒక కుక్కర్లో వేసేస్తున్నాము. కుక్కర్ వేసి కుక్కర్ మూత పెట్టేస్తున్నాము. స్టవ్ వెలిగించుకుంటాం. ఓకే.